భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భక్తి టీవీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవం ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దివ్య పురుషుడు రఘురాముడు పాదం మోపిన క్షేత్రం రామేశ్వరం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో దక్షిణాదిన వెలిసిన రామేశ్వరం జ్యోతిర్లింగం అద్వితీయమైనది. ఆ పుణ్యస్థలంలో శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో బ్రహ్మహత్యా పాప నివారణార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. శ్రీహరి 7వ అవతారమై ఆ రాముడు పూజించిన శివలింగం పరమ పవిత్రమైనది, పరమ పావనమైనది. అంతటి విశిష్టమైన రామేశ్వరం జ్యోతిర్లింగ పుణ్యధామాన్ని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కైలాసపతి కొలువైన దివ్యమైన జ్యోతిర్లింగాల మాలికలో భాగంగా నేడు రామేశ్వర క్షేత్రాన్ని నయనానందకరంగా దర్శించుకుందాం. మన దేశంలోని చారుధామాల్లో ఒకటి రామేశ్వరం. సేతుబంధేతు రామేశం అని జ్యోతిర్లింగాల్లో 7వదిగా వినుతికెక్కిన పుణ్యతీర్థం. ప్రాచీనులు ఆ ప్రాంతాన్ని పూర్వం శాంత సముద్రంగా వ్యవహరించేవారు. సాక్షాత్తు శ్రీహరి రామావతారంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన పుణ్యతీర్థం కావడం చేత రామాయణ కాలం నుండి పవిత్రతను ఆపాదించుకుంది. ఆ మహిమాన్విత క్షేత్ర విశేషాలు చూసి భక్తి భావ పరంపరతో పులకితులవుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో రామేశ్వరం ఒక పుణ్యపట్టణం. తమిళ రాష్ట్ర రాజధాని చెన్నైకి ఆ పుణ్యస్థలం సుమారు 572 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. రామేశ్వరం సముద్రానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన ద్వీపం. పాంచజన్య ఆకారంలో ఉన్న ఆ దివి 61.8 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశ సముద్ర తీరానికి ఆగ్నేయ భాగంలో ఉన్న ఆ పుణ్యస్థలిని చేరుకోవడానికి సముద్రపు సన్నని పాయిపై 1914వ ఏడాది రైల్వే వంతెన నిర్మించారు. ఆ వంతెన పాంబాన్ రైల్వే స్టేషన్ నుండి మంటపం రైల్వే స్టేషన్ని కలుపుతుంది. మంటపం పాంబన్ల మధ్య ఒక రోడ్డు వంతెన కూడా నిర్మించబడింది. భారతదేశానికి తూర్పున పూరీ జగన్నాథుడు, పశ్చిమాన ద్వారక, ఉత్తరాదిన బదరీనాథ్, దక్షిణాన రామేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలన్నింటిలో దక్షిణాదిన వెలిసిన తీర్థాలలో పరమ పవిత్రమైన రామేశ్వర పుణ్యతీర్థం. ఇక్కడ శ్రీరామచంద్రుడు శివుణ్ణి శివలింగ రూపంలో ఆరాధించడం ఈ క్షేత్ర వైశిష్ట్యం. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి శైవ వైష్ణవ భక్తులు పాప విమోచనార్థం తరలివచ్చి పూజాది కార్యాలు నిర్వహిస్తారు. పుణ్య స్నానాలు ఆచరించి ముక్తికి బాటలు వేసుకుంటారు. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో शंभो शिव शंभो स्वयंभो भो
शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक भो शंभो शिव शंभो स्वयंभो. శ్రీరాముడు బ్రహ్మ మనుమడైన రావణాసురుణ్ణి సంహరించిన కథ మనందరికీ తెలిసిందే. ఆ రావణుణ్ణి మరణాంతరం మహర్షులు శ్రీరాముడికి ఒక ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశాన్ని అనుసరించి రాముడు బ్రహ్మహత్య ప్రక్షాళన నిమిత్తం సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడి దివికి చేరుకుంటాడు. శివలింగ ప్రతిష్టాపన ముహూర్తానికి శ్రీ ఆంజనేయుణ్ణి కైలాస పర్వతం నుంచి శివలింగం తెమ్మని నియమిస్తాడు. కానీ ఆ సమయానికి హనుమంతుడు చేరుకోలేకపోతాడు. ఆ కారణంగా సీతాదేవి స్వయంగా సైకత లింగాన్ని చేస్తుంది. ఆ ఇసుక లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠిస్తాడు. శ్రీరాముడు షోడశోపచారాలతో శివలింగ పూజ కూడా పూర్తయిపోతుంది. అప్పుడు శ్రీ ఆంజనేయుడు కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తీసుకొస్తాడు. జరిగిన విషయం తెలుసుకుని సైకతలింగాన్ని తొలగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. చివరకు విఫలమై శ్రీరాముడిపై అలుగుతాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడు తెచ్చిన విశ్వలింగానికి ముందుగా పూజలు జరగాలని శ్రీరాముడు ఆనతినిస్తాడు. ఆ క్రమంలోనే ఇప్పటికీ పూజా విధానం జరగడం భగవంతుడికి భక్తుడికున్న ఆధ్యాత్మిక అనుబంధం ప్రస్ఫుటమవుతుంది. नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. వారణాసిలో గంగానది, రామేశ్వరంలో సేతువు పరమ పవిత్రమైనవి. కాశీక్షేత్రం నుండి ప్రారంభించిన తీర్థయాత్ర రామేశ్వర తీర్థంతో పరిసమాప్తమవుతుందని భక్తుల విశ్వాసం. ఆ మహత్తర క్షేత్రం మహిమకు కారణంగా ఒక ఐతిహ్యం ఉంది. అది రామాయణానికి చెందిన కథా విశేషం కావటం ఇక్కడ విశేషం. రామేశ్వర దేవాలయం 12వ శతాబ్దం వరకు ఒక మహర్షి ఆలనలో ఉండేది. రామనాథస్వామి దేవాలయం ద్రవిడ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా అలరారుతోంది. ఇక్కడ ప్రధాన దైవం శివుని రామేశ్వరుడిగా కొలుస్తారు. త్రేతాయుగంలో విభూషణుడు ఆలయాన్ని నిర్మించాడు. అనంతర కాలంలో 1434వ ఏడాది నుండి 1770వ ఏడాది వరకు రామనాథపురాన్ని పాలించిన సేతుపతి వంశీయులు ఆలయాన్ని పునరుద్ధరించారు. ప్రధాన గర్భగుడిని 10వ శతాబ్దానికి చెందిన శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహుచేత నిర్మించబడిందంటారు. గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల అనగా 3.6 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయ మంటపం మొత్తం 1212 స్తంభాలతో వైభవంగా కొలువు తీరుంటుంది. ఈ దేవాలయం 2250 అడుగుల వైశాల్యంతో ప్రపంచంలోనే ఒక అద్భుత నిర్మాణంగా శోభిల్లుతోంది. ఈ దేవాలయం నలుదిక్కుల గాలిగోపురాలతో అపూర్వంగా విరాజిల్లుతోంది. తూర్పు గాలిగోపురాన్ని దళవాయు సేతుపతి, దక్షిణ గాలిగోపురాన్ని తిరుమల సేతుపతి, పడమర గాలిగోపురాన్ని ఉదయాన సేతుపతి, ఉత్తర గాలిగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. నటరాజ మందిరంలో శిల్పకళాకృతులు నయన మనోహరంగా ఆహ్లాదపరుస్తాయి.
సిగతరగ ఎగసి పడ శశి తునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే. అలలు లేని ఆ సముద్రపు తీరాన ఉదయించిన సూర్యుడు, పచ్చదనం తివాచిగా పరిచిన ప్రకృతి సౌందర్యం, నీలిరంగులో మెరిసే ఆకాశం ఒకటేమిటి సమస్తం స్వర్గానికి దీటుగా గోచరిస్తాయి. ఆ క్షేత్రానికి చేరుకున్న భక్తులు జన్మజన్మల బంధమేదో అక్కడ కట్టిపడేస్తున్నట్టు అనిపించే ఆత్మిక అనుబంధం ముడిపడుతుంది. తాపత్రయాలు విడిచిన భక్తుల మనస్సు శాంతి కాముకమై విహరిస్తుంది. పాపరహితమైన జీవితం సిద్ధించిందని హృదయాలు తేలికపడతాయి. ఆ క్షేత్రం సకల పాపాలను పటాపంచలు చేసే దివ్యధామం. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడొక స్వల్ప విరామం.